One supplement that should go straight to dustbin. అదే L-కార్నిటిన్. బ్రాండ్ కొలాబరేషన్స్ లో భాగంగా ఈ మధ్య చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈ L-కార్నిటిన్ ని ఒక మెయిన్ ఫ్యాట్ లాస్ సప్లిమెంట్ లా ప్రమోట్ చేస్తున్నారు. ఈ L-కార్నిటిన్ గురించి బేసిక్ సైన్స్ అన్నది సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోండి. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఫ్యాటీ యాసిడ్స్ ని ఈ L-కార్నిటిన్ అన్నది మైటోకాండ్రియా వరకు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ బీటా ఆక్సిడేషన్ జరిగి తద్వారా బయటికి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఒక్క విషయం తెలుసుకొని మనోళ్ళు దీన్ని ఒక సూపర్ సప్లిమెంట్ లా వాడడం మొదలు పెట్టారు. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ని మనోళ్ళు ఆలోచించాలి. మన ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? మన బాడీలో పేరుకున్న కొవ్వు, ఆ స్టోర్డ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరిగినప్పుడే అది ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ కార్నిటిన్ సప్లిమెంట్ వాడడం వల్ల మనకున్న స్టోర్డ్ ఫ్యాట్ ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ అవ్వదు. మన బాడీలో ఎప్పుడైతే క్యాలరీ డెఫిసిట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ ఫ్యాట్ కరిగి ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ ని మీరు ఆలోచించాలి. సో ఈ కార్నిటిన్ అనేది డైరెక్ట్ గా ఫ్యాట్ లాస్ కి ఏ మాత్రం సపోర్ట్ చేయదు. రెండో ఇంపార్టెంట్ విషయం, ఈ ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కి కావాల్సిన కార్నిటిన్ ఏదైతే ఉందో అది మన బాడీ దానంతటా అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఎంత కావాలో అంత మన బాడీలోనే ఉంటుంది. మీరు ఈ కార్నిటిన్ సప్లిమెంట్ వాడి ఎక్కువ కార్నిటిన్ ఉంటే ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతుందనే ఉద్దేశంతో వాడుతున్నట్టయితే మీరు డెఫినెట్లీ మోసపోతున్నట్టే. మన బాడీ అన్నది ఎంతైతే కావాలో అంతే యూజ్ చేసుకొని మిగతాదంతా ఒక వేస్ట్ రూపంలో బాడీ నుంచి బయటకి పంపించేస్తుంది. సో దయచేసి ఇలాంటి సప్లిమెంట్స్ మీద మీ హార్డ్ అండ్ మనీని అస్సలు వేస్ట్ చేసుకోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి, బికాస్ ఇది ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మన పేజ్ ని కూడా ఫాలో చేయండి.